చిన్న ప్రార్థన చేసుకొని యాకోబు జీవితం 8వ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి, యాకోబు జీవితంలో నుంచి మాతో మాట్లాడుతున్నాం. యాకోబు వల్లే మేము కూడా జీవించాలని కోరుకుంటున్నాం. కనుక యాకోబు జీవితంలో నుంచి మేము బుద్ధి పాఠం నేర్చుకోవడానికి నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నడిపిస్తూ ఉన్నావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అమ్మా, నా మాటలు వినపడుతున్నాయి అందరికీ? రైట్, ఓకే. యాకోబు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోని దీవించడం జరుగుతుంది. యోసేపు కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు తన తండ్రి అయిన యాకోబును, తన అన్నా తమ్ములందరినీ కూడా పిలిపించుకుంటాడు. ఆ విధంగా యాకోబు యొక్క కుటుంబం ఐగుప్తు అనే దేశానికి చేరుతుంది. రైట్. ఎప్పుడైతే యాకోబు ఫరో దగ్గరికి వెళ్తాడో, ఫరోని దీవించినప్పుడు ఫరో యోసేపుతో ఒక మాట అంటాడు. నీ తండ్రి, నీ కుటుంబానికి మన దేశంలో ఒక శ్రేష్టమైన మంచి స్థలాన్ని చూసి వారిని ఉంచు అంటాడు యోసేపుతో. యోసేపు ఆ దేశానికి రాజు తర్వాత రాజు అంతటోడుగా ఉంటాడు. కనుక 47వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 47వ అధ్యాయము. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము ఇచ్చాను. చూసారా? కాబట్టి దైవభక్తుడైన యాకోబు జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుడు తోడే ఉన్నాడు కనుక యాకోబు ఎక్కడికి వెళ్ళినా కూడా యాకోబు జీవితం బాగుంది. సో మంచి ప్రదేశంలో రాజే చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు, యాకోబుని మంచి ప్రదేశంలో ఉంచు అని యోసేపుతో. కాబట్టి ఈ యాకోబు ఆ దేశంలో యాకోబు యొక్క పిల్లలైన యోసేపు, మిగతా వాళ్ళందరూ కూడా మంచి ప్రదేశాల్లో నివసించడం జరిగింది. కరువు నుంచి దేవుడు కాపాడాడు యాకోబుని. కారణము యాకోబు దైవభక్తి కలిగి ఉన్నాడు గనుక. ఇకపోతే యాకోబు పూర్తిగా జీవించిన సంవత్సరములు మొత్తం వచ్చి 147 సంవత్సరాలు. 28వ వచనం చదవండి ఒకసారి. 28వ వచనం, 47వ అధ్యాయం 28. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. యాకోబు ఐగుప్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత 17 సంవత్సరాలు అక్కడ బతికాడు. ఐగుప్తు దేశంలో యోసేపు దగ్గర 17 సంవత్సరాలు మొత్తం యాకోబు బతకడం జరిగింది, నివసించడం జరిగింది. టోటల్గా యాకోబు యొక్క బ్రతికిన దినములు, సంవత్సరాలన్నీ కూడా 147 సంవత్సరాలు భూమి మీద యాకోబు జీవించడం జరిగింది అని రాసిపెట్టారు. కాబట్టి ఇక ఇతని మరణకాలం 147 సంవత్సరాలు ఇతని జీవితం అని చెప్పి మనకు తెలియజేయబడి, తర్వాత అతని జీవితం మొత్తంలో ఏం చేశాడో ఇంకా మనం ముందుగానే గమనిస్తే, యాకోబు మరణకాలం సమీపించేసేసరికి
యోసేపును పిలిపించి ఒక మాట ఇమ్మంటున్నాడు. తన బిడ్డ అయిన యోసేపును పిలిపించి ఒక మాట అడుగుతున్నాడు యోసేపుతో, నాన్న నాకు ఒక మాట ఇవ్వు, ఏమని ఇస్తావంటే నన్ను ఈ ఐగుప్తులో పాతి పెట్టొద్దు. చూడండి ఒకసారి, భక్తుడు ఎప్పుడు పరలోకం చేరాలండి, భూమి మీద కాదు, నరకానికి కాదు. మన టార్గెట్ ఎప్పుడు కూడా పరలోకం వైపు ఉండాలి. ఈ నాశనం అయిపోయే భూమి మీద మనకెందుకు ఆశలు? తీసుకు వెళ్ళనటువంటి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వస్తువుల మీద ఎందుకు మనకు ఆశలు? కనుక చూడండి, యాకోబు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే భూమి మీద లేవు, పరలోకం వైపు ఉన్నాయి. యాకోబు అంటున్నాడు యోసేపుతో, బిడ్డ నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట ఇవ్వాలంటే, నేను చనిపోతే ఈ ఐగుప్తు దేశంలో నన్ను పాతి పెట్టొద్దు. ఈ ఐగుప్తు దేశము దేవునిని ఎరగని అన్యజనులు ఉన్నటువంటి దేశం ఇది. కనుక ఇలాంటి శాపగ్రస్తమైన ప్రదేశంలో నన్ను ఉంచడానికి లేదు. నా దేహం అయినా సరే భక్తుల దగ్గరికి చేరాలి. ఆత్మ ఎలాగ వెళ్ళిపోద్ది, గుర్తుపెట్టుకోండి. మన బాడీ కూడా, ఆ యాకోబు యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నా బాడీ కూడా అన్యుల మధ్య ఉండడానికి వీల్లేదు. భక్తులైనా నా పితరులైనా వాళ్ళ దగ్గరికే చేరాలి అని చెప్పి అంటున్నాడు. చూడండి ఒకసారి అన్నమాట 47వ అధ్యాయం 29-30 వచనాలు. సమీపించినప్పుడు పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి కనుపరచము, నన్ను ఐగుప్తులో పాటి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొండునట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో. ఏమంటే చనిపోయిన దేహం ఎక్కడుంటే ఏంటి? యాకోబు చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఆ దేహం ఎక్కడుంటే ఏంటి? ఈ యాకోబు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అన్యులతో మనం కలవకూడదు అని నేర్పిస్తున్నాడు. పాపము చేయు వారితో, భక్తిహీనులతో మనం కలవకూడదు అనే పాఠం అక్కడ నేర్పిస్తున్నాడు. ఆత్మీయ పాఠం ఏంటంటే, వారు బతుకుతున్నట్టుగా మనం బతకూడదు, వారు ఉండబోయే చోట్లో మనం ఉండకూడదు, నరకంలో. అది దాని అర్థం. ఎక్కడ పాత పెట్టబడినా క్రీస్తు రాకడలో ఎత్తబడతాం. కానీ మనకి యాకోబు ఏమి నేర్పిస్తున్నాడంటే, ఐగుప్తులో నన్ను పాటి పెట్టొద్దు, నా పితరులు అబ్రహాము, పితరులు ఇస్సాకు నా తండ్రి, నా తల్లి శారా, ఇలా నా పితరులందరూ కూడా ఉన్న చోటున, పాతి పెట్టబడిన చోటున నేను కూడా పాతి పెట్టాలి. యేసేపు దయచేసి నాకు మాట ఇవ్వని చెప్పి బిడ్డని యేసేపుని అడుగుతాడు. సరే, యేసేపు ప్రమాణం చేస్తాడు, అలాగే నాన్న, నువ్వు చనిపోతే నిన్ను ఐగుప్తులో మాత్రం పాతి పెట్టము. ఎక్కడైతే అబ్రహాము శారా వీళ్ళు పాతి పెట్టబడ్డారు అక్కడే నేను పాతి పెడతానని యేసేపు తన తండ్రికి మాట ఇస్తాడు. అలా యాకోబు 47వ అధ్యాయం 31వ వచనంలో దేవునికి ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. 31వ వచనం. అందుకు అతడు, నేను నీ మాట చెప్పున చేసేదను అనేను. యేసేపు అన్నాడు, మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యేసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి, నీవు మంచం మీద లేవంగానే దేవునికి నమస్కారం చేసే అలవాటు ఉందా? యాకోబు నేర్పిస్తున్నాడు. మంచం మీద నుంచి లెగవంగానే, ఉదయాన్నే లెగవంగానే ముందు దేవుణ్ణి కలుసుకునేటటువంటి అలవాటు ఉందా? దేవుణ్ణి కలుసుకునే విలువ, దేవుడికి ఇచ్చే విలువ ఉందా? యాకోబు నేర్పిస్తున్నాడు. మనం యాకోబు జీవితంలోంచి ఈ భక్తి నేర్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏదేదో చేస్తే భక్తి కాదండి. ఈ లోకంలో మనం దేవుణ్ణి చూపిస్తే దాన్ని భక్తి అంటారు. 2 పాటలు పాడి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే, 10 రూపాయలు వేసి కానుక వెళ్ళిపోతే అది భక్తి కాదు. నీ ద్వారా ఒక ఆత్మను, నిన్ను చూసి, నీ బ్రతుకును చూసి ఒకడు
యేసు ప్రభుని నమ్ముకోవాలి అని అనిపిస్తేనే నువ్వు భక్తి చేస్తున్నావు అని అర్థం. ఈ 2024లో ఎన్ని ఆత్మలు మీరు సంపాదించారు? నిన్ను చూసి ఒకడు యేసు ప్రభుని నమ్ముకున్నాడా? దాన్ని భక్తి జీవితం అంటారు. మరి నువ్వేం చేస్తున్నట్టుగా? నువ్వు ఒక వ్యక్తిని భక్తిలోకి తీసుకొని రాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థం ఒకసారి పరిశీలించుకో. నీ జీవితకాలం అంతా 2025 సంవత్సరాలు వచ్చిందంటే ఈ 2025 దాకా నువ్వు చేస్తున్న పని ఏంటి? నిన్ను చూసి ఆమె భక్తిగా ఉంది, ఆమె నమ్ముకున్న దేవుడు గొప్పోడు కాబట్టి నేను కూడా నమ్ముకోవాలి అనిపించాలి. దాన్ని భక్తి అంటారు, దాన్ని భక్తి చేయడం అంటారు. నువ్వేం చేయాలి? భక్తిహీన ప్రజలను, నరకానికి వెళ్తున్న ప్రజలను దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. ఆ పనిని భక్తి అంటారు. యాకోబు నేర్పిస్తున్నాడు మనకు భక్తి. మంచం నుంచి దిగంగానే మంచంలో ఉన్నప్పుడు కూడా దేవునికి నమస్కారం చేస్తున్నాడు. ఎంత భక్తో కదా. కాబట్టి ఇక యాకోబు మరణకాలం సమీపించింది. మరణకాలం సమీపించినప్పుడు యోసేపును పిలిపిస్తాడు. యోసేపును పిలిపించినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే తన 2 కుమారులను తీసుకొస్తాడు, యాకోబు దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే తండ్రి యొక్క ఆశీర్వాదము నా బిడ్డలకు కూడా రావాలని యోసేపు, తనకు 2 కుమారులు పుట్టుంటారు, ఆ 2 కుమారులను యోసేపు దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు యాకోబు యోసేపుతో మాట్లాడుతున్న మాట ఏంటో చూద్దాం. 48వ అధ్యాయం 3-4 వచనాలు. 48వ అధ్యాయము 3-4 వచనాలు. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహం అగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని యాకోబుతో దేవుడు సెలవు ఇచ్చాడంట. రైట్, బాగుంది. యాకోబుతో దేవుడు మాట్లాడాడట. రైట్, మరి నీతో దేవుడు మాట్లాడా? దేవుడు మనతో మాట్లాడడం అంటే గ్రంథం ఇవ్వడమే. నరకానికి వెళ్ళొద్దు, పరిశుద్ధంగా బ్రతుకు, నీ బిడ్డలకు వాక్యం నేర్పించు, ప్రార్థన జీవితం ఏర్పాటు చేసుకో, పరలోకానికి సిద్ధపడు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? దేవుడు రాపిచ్చాడు కదా. ఎవరి కోసం అవి? మన కోసమే. ఆనాడు చేతుల్లో గ్రంథం లేకపోయినా దేవుడు మాట్లాడిన మాటలు తన హృదయములో యాకోబు పెట్టుకొని తన బిడ్డకి నేర్పిస్తున్నాడు. యోసేపు, నాన్నా, ఈ భోగభాగ్యాలు చూసి ఒకవేళ నీ మనసు దాంట్లో పెట్టుకుంటావేమో, జాగ్రత్త. నేను కనాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పున్నాడు, కనాను దేశాన్ని నీకు ఇస్తానని చెప్పని నాకు కనబడి దేవుడు మాట్లాడున్నాడు. పరలోకానికి తీసుకెళ్తానని దేవుడు నాతో మాట్లాడున్నాడు. కాబట్టి నాన్న, నీ చూపు ఎప్పుడు కూడా పరలోకం వైపు ఉంచు అంటున్నాడు. ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు దేవుణ్ణి యాకోబు. సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం ఏంటి? ఏదైనా చేయగలిగిన దేవుడు నా దేవుడు అని అర్థం. ఆ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? కష్టంలో అనారోగ్యం వచ్చింది, అయితే ఎందుకు కుంగిపోతున్నావు? సర్వశక్తి కలిగిన దేవుడు నీకు స్వస్థత ఇవ్వలేడా? పరలోకం ఇవ్వలేడా? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావని నీకు అర్థం కావాలి. దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గం నువ్వు భక్తిగా ఉంటే అది మంచిదని నీకు అర్థం కావాలి. అప్పుడు దేవుణ్ణి మహిమపరచగలవు. యాకోబులాగా బిడ్డతో చెప్తున్నాడు, తన బిడ్డతో దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు దేవుని గురించి చెప్పేటటువంటి అనుభవం ఉంది? ఈ విషయంలో రాజుని నేను మెచ్చుకోవచ్చు. మీకు కూడా పిల్లలు ఉన్నారు. నేను పర్సనల్ జీవితాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ మీకు కూడా పిల్లలు ఉన్నారు.
ఇక్కడ నా బిడ్డ దేవుని యొక్క వాక్యం పలకాలి, దేవుని యొక్క మాట పలకాలి అనే ఆసక్తి కలిగి మీ బిడ్డలకు నేర్పించుంటే బాగుంటుంది, నేర్పిస్తుంటే బాగుంటుంది. వాక్యం దేవుడు. అలా యాకోబు తన బిడ్డతో చెప్తున్నాడు దేవుడి గురించి. రైట్. తర్వాత, నేను ఐగుప్తుకు రాకముందు నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే అంటున్నాడు. ఇజ్రాయేలు వంశంలో 12 మంది ఉంటారు, గోత్రకర్తలు అంటారు వారిని. ఈ యాకోబుకు పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా గోత్రకర్తలుగా పిలువబడ్డారు. ఆ గోత్రకర్తలో యూదా అనే అతని గోత్రంలోనే యేసు ప్రభు పుడతాడు. ఈ యాకోబుకు పుట్టిన సంతానంలో నుంచే, ఒక యూదా అనే అతనిలో నుంచే యేసు ప్రభు పుడతాడు. యూదా గోత్రంలో ఆయన పుడతాడు. కాబట్టి ఈ యాకోబు తన బిడ్డ అయిన యోసేపుతో అంటున్నాడు, నువ్వు ఒక 2 బిడ్డల్ని కనున్నావు ఐగుప్తులో. ఆ 2 బిడ్డలు కూడా నా బిడ్డలుగా లెక్కింపబడతారు ఇక నుంచి. అందుకే గోత్రకర్తల పేరులో యోసేపు గోత్రం ఉండదు, బెన్యామీను గోత్రం ఉంటుంది. ఇలా ఈ 2 బిడ్డల గోత్రం ఉంటుంది. యోసేపు యొక్క 2 కుమారుల గోత్రం ఉంటుంది, కానీ యోసేపు గోత్రం ఉండదు. యోసేపుకు బదులుగా యాకోబు ఏం చేస్తాడంటే, యోసేపుకి పుట్టిన 2 కుమారులను ఆ గోత్రంలో చేరుస్తాడు. ఆ మాట ఉంటుందన్నమాట. ఎఫ్రాయిము, మనష్షే. యోసేపుకు పుట్టిన 2 బిడ్డలు ఎఫ్రాయిము, మనష్షే. చదవండి ఆ మాట, 48వ అధ్యాయం 5-6 వచనాలు. ఇదిగో రాకము నువ్వు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోనుల వలె ఎఫ్రాయిము, మనష్షే నా బిడ్డలై ఉందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలవబడుదురు. చూసారా, యోసేపుకు పుట్టిన 2 కుమారులను ఈ యాకోబు తీసుకొని గోత్రకర్తలలో వారిద్దరిని కూడా చేరుస్తాడు. కాబట్టి యాకోబు యోసేపుతో చెప్తున్నాడు, బిడ్డ యోసేపు, నేను చనిపోతే ఇదిగో నీ తల్లి అయిన రాహేలు బెత్లెహేములో చనిపోయింది కదా, ఆమెను నేను ఎక్కడ పాతి పెట్టానో, అలాగే అబ్రహాము వీళ్ళందరూ కూడా ఎక్కడ పాతి పెట్టబడ్డారో అక్కడే నన్ను కూడా పాతి పెట్టు అంటాడు యాకోబు. ఇక యాకోబుకి మరణకాలం సమీపించినప్పుడు వృద్ధాపము వలన, ముసలితనం వలన కళ్ళు మందం ఎక్కిపోతాయి, అంటే కనబడవన్నమాట, కనబడకుండా ఉంటుందన్నమాట. అప్పుడు యాకోబు యోసేపుతో అంటున్నాడు, యోసేపు, నీ ముఖం చూస్తానని నేను అనుకోలేదు బిడ్డ, కానీ దేవుడు నీ సంతానము నాకు కనపరిచాడని చెప్పి యాకోబు దేవుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ అన్నలు ఏం చేశారంటే యోసేపు చనిపోయాడని చెప్పి చెప్తారు యాకోబుతో. చాలా దుఃఖపడతాడు యాకోబు, యోసేపు చనిపోయాడని చెప్పని. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ యోసేపు బతికున్నాడని తెలుస్తుంది, యోసేపు ఐగుప్తు దేశంలో రాజులాగా ఉన్నాడని తెలుస్తుంది. అలాగే ఈ యాకోబు యోసేపు దగ్గరికి చేరినప్పుడు యాకోబు యోసేపుతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు చనిపోయావు అనుకున్నాను నాయన, కానీ దేవుడు నిన్ను బతికించి ఉంచడమే కాకుండా నీ బిడ్డలు కూడా నాకు చూపించాడు, నీ బిడ్డలను కూడా నాకు చూపించాడు అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు యోసేపు తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశానని ఉంటుంది. 48వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 48:12. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని, చూసారా యోసేపు ఎలాంటి భక్తి పరుడో, తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడట. మరి తల్లిదండ్రులను ఇలా గౌరవించే వాళ్ళనే భక్తులు అంటారు. తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళనే భక్తులు అంటారు. తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించే వారినే భక్తులు అంటారు. నెక్స్ట్ మనం యోసేపు చరిత్రను ధ్యానం చేస్తాం. కానీ యోసేపు చూడండి, తన తండ్రికి అయిన యాకోబుకి సాష్టాంగ నమస్కారం చేశాడట. ఎంత భయము, ఎంత గౌరవం తండ్రి అంటే యోసేపుకి. యోసేపుకి ఎందుకు నమస్కారం చేశాడంటే, యాకోబుకి ఎందుకు నమస్కారం చేశాడంటే,
యాకోబు కూడా అలా బతికాడు బిడ్డల దగ్గర. యాకోబు తన బిడ్డల దగ్గర దైవ భయము కలిగి, భయభక్తులు కలిగి బ్రతుకుతున్నందు వలన యోసేపు తన తండ్రికి నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగ నమస్కారం. అంటే దీంట్లో మనం యాకోబు జీవితంలో ఏం చూస్తున్నామంటే మాదిరికరమైన జీవితం. నువ్వేం చేస్తున్నావు నీ బిడ్డలు చూస్తుంటారు. మన బ్రతుకు ఎలా కొనసాగుతుందో మన బిడ్డలు చూస్తుంటారు. వాళ్ళు తప్పు చేసిన తర్వాత, వాళ్ళు పొరపాట్లు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని కొట్టి తిట్టి బాధపడే కంటే ముందే మన ప్రార్థన జీవితం, మన పవిత్ర జీవితం, మన భక్తి జీవితం బిడ్డలకు చూపించామనుకో, మారే బిడ్డలు ఖచ్చితంగా మారుతారు. మారనోడు ఎట్టా మారడు, నరకానికి వెళ్ళేవాడు వెళ్తాడు. కనీసం ముందు మన జీవితం, తల్లిదండ్రులైన మన జీవితం బిడ్డలకు చూపించాలి. కనుక యాకోబు తన బిడ్డల దగ్గర దైవభక్తి జీవితాన్ని చూపించినందువలన యోసేపు తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. కొంతమంది బిడ్డలకి తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు. కొంతమంది తల్లిదండ్రులకి తమ బిడ్డలను దైవభక్తులుగా చూడాలన్న ఆశ ఉండదు. వీళ్ళ జీవితం వీళ్ళదే, వాళ్ళ జీవితం వాళ్ళదే. ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. నువ్వు భక్తి కలిగి నీ బిడ్డలను భక్తిలో ఉంచాలన్న ఆలోచన లేకపోతే నీ బతుకు ఎలా బతుకుతున్నా ఒకసారి ఆలోచించుకో. యాకోబు దేవుణ్ణి ఇచ్చాడు యోసేపుకి, దేవుణ్ణి చూపిస్తున్నాడు యోసేపుకి. కాబట్టి వాళ్ళల్లో యోసేపు కూడా దైవభక్తుడు అయ్యాడు. తర్వాత ఈ యొక్క యోసేపుకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఎఫ్రాయిము, మనష్షేలను యోసేపు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర తీసుకొస్తాడు. ఎందుకు? ఆశీర్వదించడానికి. నా తండ్రి నా బిడ్డలను కానీ ఆశీర్వదిస్తే వాళ్ళు కూడా బాగవుతారని. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. అసలు తండ్రి అయిన యాకోబు దగ్గర ఏం ఆశీర్వాదం ఉందని, అతను ఆశీర్వదిస్తే ఈ బిడ్డలకి ఏం ఫలం కలుగుతుందని యోసేపు తన ఇద్దరు బిడ్డల్ని యాకోబు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దైవభక్తుని నోట దేవుని మాట నెరవేరుతుంది. దైవభక్తుని యొక్క దీవెనలు దీవింపబడుతున్న వారికి ప్రతిఫలంగా వస్తాయి. కనుక యోసేపు తన ఇద్దరు బిడ్డల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, తండ్రి ఇదిగో నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు, ఈ ఇద్దరు బిడ్డల్ని నువ్వు దీవించయ్యా అంటున్నాడు. చూడండి, అంటే యాకోబు దగ్గర దీవెనలు ఉన్నాయా? యాకోబు ఒక మనిషే కదా, మనలాంటి మనిషే కదా. ఉన్నాయి. దేవుడు భక్తుల ద్వారా మనుషులను దీవిస్తాడు. కాబట్టి 48వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మనము 48వ అధ్యాయం 13వ వచనంలో యోసేపు ఎఫ్రాయిమును ఎందుకు తీసుకొని వచ్చాడంటే దీవించాలని. యాకోబు దీవిస్తే మనష్షే, ఎఫ్రాయిము బాగా ఉంటారా? ఎస్. యాకోబు దగ్గర అలాంటి దీవెనలు ఉన్నాయా? అవును. ఎందుకు? దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు గనుక. దేవుడు ఎవనికి తోడై ఉంటాడో వారి యొక్క దీవెనలు మంచివి. ఓకేనా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, యోసేపు తన బిడ్డల్ని యాకోబు దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు ఈ యాకోబు ఏం చేస్తాడంటే ఒక పని చేస్తాడు. ఏం పని చేస్తాడంటే పెద్దవాడు మీద ఏమో ఎడం చేయి పెట్టి చిన్నవాడి మీద ఏమో కుడి చేయి పెడతాడు దీవించడానికి. సహజంగా పెద్దవాళ్ళ మీద కుడి చేయి, చిన్నవారి మీద ఎడం చేయి పెట్టి దీవించాలి. కానీ యాకోబు ఏం చేస్తాడంటే పెద్దవాడి మీద ఏమో ఎడం చెయ్యి, చిన్నవాడి మీద ఏమో కుడి చేయి పెట్టి దీవిస్తాడు. దీవిస్తుంటే అప్పుడు యోసేపు అంటాడు, నాన్న నువ్వు చిన్నోడి మీద ఏమో కుడి చేయి పెట్టావు, పెద్దోడి మీద ఏమో ఎడం చేయి పెట్టావు, అలా వద్దు, పెద్దోడి మీద కుడి చేయి పెట్టు, చిన్నోడి మీద ఎడం చేయి పెట్టు అంటే అప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా? లేదు నేను కరెక్ట్గానే దీవిస్తున్నా. ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది.
యాకోబు పెద్దోడా, ఏశావు పెద్దోడా? ఏమా, ఏశావు పెద్దోడు కదా. మరి ఏశావు ఎందుకు భ్రష్టుడయ్యాడు, యాకోబు ఎందుకు దీవించబడ్డాడు? యాకోబు చిన్నోడు కదా. వాస్తవానికి పెద్దవాడైన ఏశావు జ్యేష్ఠుడు, దీవించబడి మంచిగా ఉండాలి. కానీ ఏశావు జీవితం బాగులేదు. పెద్దోడే. యాకోబు జీవితం బాగుంది, చిన్నోడే. ఇక్కడ చిన్న పెద్ద కంటే కూడా దేవుణ్ణి కలిగి ఉండడం అనేది ముఖ్యం. యాకోబు ఎందుకు చిన్నోడు మీద కుడి చెయ్యి, పెద్దోడు మీద ఎడం చెయ్యి పెడతాడంటే యాకోబుకి తెలుసు ఎవరి జీవితాలు ఎలా అవుతాయో అని. దేవుడు చెప్తున్నాడు కాబట్టి. ఓకేనా? కాబట్టి అలా అలా దీవిస్తాడనమాట. పెద్దోడి మీద ఏమో ఎడం చేయి పెట్టి, చిన్నోడి మీద కుడి చేయి పెట్టి దేవుణ్ణి యాకోబు దీవిస్తాడు. తర్వాత 48వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, గొప్ప మాట. యాకోబు చూడండి, 48వ అధ్యాయం 15వ వచనం. 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఒక నిమిషం చూడండి. అబ్రహాము దైవభక్తి కలిగి ఉన్నందువలన యాకోబు కూడా దైవభక్తుడై ఉన్నాడు వాళ్ళని చూసి. ఇస్సాకు దైవభక్తుడై ఉన్నందువలన యాకోబు కూడా దైవభక్తుడై ఉన్నాడు. ఎవరిని చూసి? ఇస్సాకును చూసి. మనం మన నుంచి ఆస్తి మాత్రమే కాదు ఇవ్వవలసింది, దేవుణ్ణి ఇవ్వాలి ముందు. నువ్వు దేవుణ్ణి ఇస్తేనే నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ పిల్లలు బాగుంటారు. నువ్వు కోటాను కోట్లు ఇచ్చినా కూడా నో యూజ్. నిన్న ఒక సినిమా యాక్టరు మంచి బలంగా దిట్టంగా పోలీస్ లాగా ఉండేవాడు. సినిమాలు చేస్తున్నాడు, కోటాను కోట్ల ఆస్తుంది. కానీ సడన్గా ఒక అనారోగ్యం వచ్చింది. మైక్ పట్టుకోవడానికి కూడా బలం చాడడంలా ఎట్టెట్టెట్టెట్టెట్టెట్ట వణుకుతున్నాడు. కుర్రోడే. దైవ బలం లేకపోతే, దేవుని తోడు లేకపోతే ఎంత పైనున్నా కింద పడతాడు. ఓకే? కనుక ఈ యాకోబు అంటున్న మాట చూడండి, నా పితరుడైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఎవని ఎదుట నడుచున్నారు? ఇక్కడ ఎవని ఎదుట నడుచుచుండరు అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ అసలు యాకోబు ఏం విషయాలు చెప్తున్నాడు చూడండి ఒకసారి. అబ్రహాము ఇస్సాకు అట దేవుని ఎదుట నడుచుచున్నారట. దేవుని ఎదుట నడవడం అంటే, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా బతకాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న భావన, ఆలోచన ఉంటే నువ్వు తప్పు చేయవు. దేవుడికి కనపడడం లేదా మనం చేసే తప్పు? మనం ఏం చేసినా దేవుడు నన్ను అనుకొని బతకాలా? కాదు. అబ్రహాము ఇస్సాకట దేవుని ఎదుట నడుస్తున్నారంటే దేవుణ్ణి చూస్తూ, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకొని జాగ్రత్తగా బతికారట. అలాగే యాకోబు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడని జాగ్రత్తగా బతికాడు. కాబట్టి ఈరోజు యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నీ జీవితాన్ని ఒకడు ధ్యానం చేయగలడా? నిన్ను చూసి ఇదిగో పలానా అతనిలాగా బతకాలరా అనుకోగలడా? అనుకునేటట్లు బతకడమే బతుకంటే. ఎందుకు బతుకుతున్నాం మనం? దేవుడి కోసం బతకాలి. ఎందుకు బతకాలి? దేవుడు బతికిచ్చాడు కాబట్టి బతకాలి. ఎందుకు బతకాలి? నరకం తప్పించుకోవాలి కాబట్టి బతకాలి. ఎందుకు బతకాలి? మన కోసం యేసు ప్రభు సిలువలో తన విలువైన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు కాబట్టి బతకాలి. దాన్ని మర్చిపోయి, క్రీస్తు రక్తాన్ని మర్చిపోయి, క్రీస్తు ప్రాణత్యాగాన్ని మర్చిపోయి, పరలోకాన్ని మర్చిపోయి, భక్తుల జీవితాలను మర్చిపోయి మనం బతుకుతుంటే పందికి కుక్కకి మనకు తేడా ఉందండి. ఈ భక్తుల జీవితాలు ఎందుకు రాపిచ్చాడు? వారిని చూడండి అని. ఓకే? కనుక ఎవరి ఎదుట నడుచుకుంటున్నారో
ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు. వండర్ఫుల్ మాట యాకోబు వాడాడు ఇక్కడ. చదవండి ఆ మాట, చదవండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆగునైనా. ఈ మాట నువ్వు వాడుతున్నావా? అసలు ఆలోచనలో ఉందా? తల్లి గర్భములో నుంచి ఈ రోజు వరకు నేను బతుకున్నానంటే, నేను ఉన్నానంటే దానికి కారణము యేసు ప్రభువు అని నీ హృదయానికి అనిపిస్తుందా? యాకోబు వాడుతున్నాడు ఆ మాట. నేటి వరకు తల్లి గర్భములో నుంచి నేనున్నాను అంటే దేవుడే కారణము. రెండో మాట, నన్ను ఎవడు పోషించనో ఆ దేవుడు అంటున్నాడు. ఏమంటే యాకోబుకి ఇస్సాకు అన్నం పెట్టలేదా? శారమ్మ అన్నం పెట్టలేదా? యాకోబు యొక్క తల్లిదండ్రులు అన్నం పెట్టలా? మరి పోషించింది నన్ను దేవుడు అంటున్నాడు యాకోబు. మీలో జాగ్రత్త ఒక మాటనండి. ఎవరన్నా ఏదన్నా చేసి ఇది నేనే అలా అనకూడదు. ఇది దేవుడు చేశాడు అనాలి. నువ్వా? నీ బలం ఎంత, నీ జ్ఞానం ఎంత? ఈరోజు ప్రాణం తీసేస్తే శవమై ఉంటావు మట్టిలో. నా వలన ఇదంతా జరుగుతుందంటే అది గర్వం, సాతాను లక్షణం. యాకోబు చూడండి, నన్ను దేవుడు సాకాడు అంటున్నాడు. మీరు కూడా తల్లిదండ్రులారా, మీరు కూడా చెప్పొచ్చు, అయ్యా మేము నిన్ను కష్టపడి సాక్యం అనొచ్చు. కానీ ఒక మాట ముందు వాడాలి. దానికి ముందు ఏం వాడాలో తెలుసా? మేము నిన్ను సాక్యం అంటే దానికి దేవుడే కారణం అని చెప్పాలి. దేవుణ్ణి పరిచయం చేయాలి. యోసేపుకు యాకోబు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. రే బిడ్డా, నువ్వు ఐగుప్తులో రాజు అనుకుంటున్నావేమో, నిన్ను పోషిస్తుంది, నన్ను పోషిస్తుంది దేవుడురా. ఈ మాట వాడాలి యాకోబు వాడినట్టుగా. నువ్వు పని చేస్తే బతుకుతావు అనుకున్న కదా ఆదివారం చర్చి ఎగ్గొడుతున్నావు. డబ్బులు ఉంటేనే కదా బతుకుతానని చెప్పి కదా ఆదివారం చర్చికి, మందిరానికి మానేస్తున్నావు. యాకోబు అంటున్నాడు, నన్ను పోషిస్తుంది దేవుడు. దేవుడే నిన్ను పోషిస్తుంటే ఆ దేవుడి దగ్గరికి ఎందుకు రావు? దేవుడే నిన్ను పోషిస్తున్నాడని అనుకుంటే నీ జీవితాన్ని దేవుడికి ఎందుకు సమర్పించావు? ఓకే, యాకోబు జీవితంలోంచి ఎలాంటి గొప్ప విషయాలు మనం నేర్చుకుంటున్నాం చూడండి. ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా 16వ వచనం, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లను ఆశ. చూడండి ఏం మాట వాడుతున్నాడు. 2024 అంతా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ప్రమాదాల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తే 2025లోకి వచ్చాం. ఒకసారి ఆలోచించండి అమ్మా. యాకోబు వాడుతున్నాడు ఆ మాట, సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన దేవుడు. ఇది మతికి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒక అడుగు వేయాలంటే నిన్నటికి ఎంతోమంది రాలిపోయారు. 2-3 తేదీల లోపల మన ఊర్లో 3 పోయారు. 2025వ సంవత్సరం జనవరి 1 2-3 తేదీల లోపల, నెల ఇంకా అవ్వలేదు, 3 పోయారు. సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన దేవుడు అనే ఈ మాటలు వాడుతుంటే దేవుడు మనల్ని ఎందుకు కాపాడండి? మనం దేవుని గురించి ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాం, మనం దేవుడి గురించిన ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం. మైకు పట్టుకొని ఇక్కడ నేను సాక్ష్యం చెప్తాను అని వస్తారు. ఏమని చెప్తారు? ఇదిగో యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నా అప్పులు తీర్చాడు అంటారే కానీ, ఇదిగో యేసు ప్రభు వలన నేను అనేక ఆత్మలు రక్షిస్తున్నాను, యేసు ప్రభు వలన నేను అబద్ధాలు మానేశాను, యేసు ప్రభు వలన నేను సువార్త చేస్తున్నాను, యేసు ప్రభు వలన నేను ప్రార్థనా పరువాళ్ళు అయ్యాను అని ఇది కదా సాక్ష్యం అంటే.
సాక్ష్యం అంటే ఏంటంటే నీ బ్రతుకులో దేవుడు కనబడితే దాన్ని సాక్ష్యం అంటారు. రోగం పోతే సాక్ష్యం కాదు, అది స్వస్థత. మరి దేవుని నమ్ముకోని వాళ్ళకు కూడా స్వస్థత జరుగుతుంది కదా. యాకోబు దైవజ్ఞాని. దైవజ్ఞానులు అవ్వాలి, మనం అందరం కూడా దైవజ్ఞానులు అవ్వాలి. ఓకే అంటున్నాడు. కీడు నుంచి తప్పించిన ఈ దేవుడు, ఈ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చూసారా, మనవళ్ళతో చెప్తున్నాడు, యేసేపుతో చెప్తున్నాడు. యేసేపు నన్నెవరు ఆశీర్వదించాడో ఆ దేవుడే ఇదిగో ఈ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా యాకోబు బిడ్డలను ఆశీర్వదించాడు. కాబట్టి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. 48:21 వచనం చదవండి ఒకసారి. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు. ఎలా తెలుసు యాకోబుకి ఎలా తెలుసు ఈ విషయం? దైవ భక్తుడు గనుక దేవుడు తెలియచేస్తాడు. కనాను దేశానికి మళ్ళా వెళ్ళిపోతారని చెప్పని యాకోబు చనిపోకముందే యోసేపుతో చెప్తున్నాడు. యోసేపు మన సంతానం అంతా ఇక్కడికి వచ్చేసింది కదా, ఐగుప్తు దేశానికి వచ్చేసింది కదా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే మీరు ఈ ఐగుప్తు దేశంలో శాశ్వతంగా ఉండరు, మిమ్మల్ని మళ్ళా దేవుడు కనానికి తీసుకెళ్ళిపోతాడు. ప్రవచనం చెప్తున్నాడు యాకోబు. ప్రవచనం జరగబోయేది ముందుగా చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసింది యాకోబుకి కనాను దేశం. అందుకే చూడండి, ఇప్పుడు ఇజ్రాయేలు దేశము అక్కడ ఉంది, ఐగుప్తులో లేదు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో కాదు, ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేములో ఉంటున్నారు. ఆ ప్రాంతాల్లో నెరవేరినటువంటి ప్రవచనం. ఇదిగో మీరందరూ కూడా మళ్ళా కనాన్ దేశానికి వెళ్ళిపోతారు, ఇక్కడేం ఉండరు, గుర్తుపెట్టుకో, దేవుడు మీకు తోడై ఉండి నడిపిస్తాడని చెప్పి మోసే చేయబోయే కార్యం ముందుగా చెప్తున్నాడు యాకోబు. మోసే చేయబోయే కార్యము, మీలో నుంచి యేసుక్రీస్తు వస్తాడని చెప్పి అంతర్లీనంగా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు యాకోబు. కాబట్టి మిమ్మల్ని మరలా దేవుడు మిమ్మల్ని మరలా తీసుకెళ్ళిపోతాడు, ఆ దేశానికి తీసుకెళ్ళిపోతాడు అంటున్నాడు. తర్వాత ఈ యాకోబు యోసేపుకి అందరికంటే, తన బిడ్డలందరికంటే ఎక్కువ ఆస్తి ఇస్తాడు, ఎక్కువ ఆస్తి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే యోసేపు నీతిమంతుడు, యోసేపు భక్తిపరుడు. కాబట్టి మీలో చాలామంది అనుకుంటారేమో, అదేంటి అన్నదమ్ములందరికీ సమానంగా ఆస్తి పంచాలి కదా, దుర్మార్గుడికి 10 కోళ్ళు ఎందుకు ఇవ్వడం, 2 మేకలు ఎందుకు ఇవ్వడం, 4 గుడ్లు ఎందుకు ఇవ్వడం, మందుబాట్లు ఎందుకు ఇవ్వడం, అన్నం ఎందుకు పెట్టాలి దుర్మార్గులకు? యోసేపు నీతిమంతుడు కాబట్టి ఎంత ఆస్తి ఇస్తే అంత మంచి చేస్తాడు. నీకు 10 రూపాయలు దొరికితే నీ చేతికి నువ్వేం చేస్తావు, దాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుడి కోసం వాడతావా 10 రూపాయలు నీ దగ్గరకు వస్తే? ఈ లోకంలో కోసం వాడతావా? కనుక యోసేపుకి యాకోబు అందరికంటే ఆస్తి ఎందుకు ఇచ్చాడంటే, యోసేపు నీతిమంతుడై పేదలకు సహాయం చేస్తూ మంచోడుగా దైవభక్తుడుగా బతుకుతున్నాడు కాబట్టి అలాంటి వాడికి ఎంత ఆస్తి ఇచ్చినా న్యాయమే. ఓకే, తర్వాత యాకోబు తన కుమారుల యొక్క భవిష్యత్తు చెప్తాడు. ఇదిగో మీరు ఇలా ఉంటారు, ఇలా ఉంటారని చెప్పని దేవుడు భక్తుడైన యాకోబుకి తెలియజేస్తాడనమాట. అది 49వ అధ్యాయంలో 1 నుంచి 28 వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భవిష్యత్ అంతా తర్వాత మీరు చదవండి. యాకోబు తన కుమారుల విషయంలో ఏమేమి చెప్పాడో అదంతా కూడా తర్వాత చదవండి. 49వ అధ్యాయము 29వ వచనం చదువుదాం ఇప్పుడు. 49వ అధ్యాయము 29వ వచనం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను ఎవరు యాకోబు యొక్క స్వజనులు? అబ్రహాము, శారా, ఇస్సాకు, వీరు స్వజనులంటే.
మరి ఏశావు కాదా? కయీను కాదా? వాళ్ళు భక్తిహీనులు, నరకానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. కాబట్టి నీ జనం ఎవరంటే, నీ వారు ఎవరంటే, నీ కుటుంబం ఎవరంటే, నా పలానా కులం వాళ్ళే నా వాళ్ళు అనకు. పలానా ఊర్లో వాళ్ళే, లేకపోతే నా పలానా కుటుంబం వాళ్ళే నా వాళ్ళు అనకు. నీవు నిజంగా జ్ఞానం కలిగిన దానవు, జ్ఞానం కలిగిన వాడవైతే నీ బంధువు ఎవడో తెలుసా? అబ్రహాము. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. నువ్వు చనిపోతే అబ్రహాం దగ్గర ఉండాలనుకో, ధనవంతుడి దగ్గర కాదు. నీ బంధువులు, మన బంధువులు ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్న వాళ్ళే మన బంధువులు. మరి లోకం, వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళతో మనకు సంబంధం ఉండదు. అది నీ కుటుంబంలో అయినా ఉండొచ్చు. దైవభక్తి లేనివాడు, దేవుడంటే భయం లేనివాడు, దేవుడు చెప్పినట్టుగా బతకనివాడు నీ బంధువు కానే కాదు. ఎందుకు? వాడు నీతో ఉండడు. రేపు పరలోకంలో ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అయిపోయా. చెప్పాడు, యాకోబులాగా చెప్పడమే, అబ్రహాములాగా చెప్పడమే. నా స్వజనులు అంటే ఎదుగో దైవభక్తు, పరలోకంలో ఉండేవాళ్లే నా బంధువులు. చెప్పు, పరలోకానికి వస్తావా? నువ్వు నీతిగా బతుకుతావా? నువ్వు నా బంధువు అనుకుంటా నేను. నీతిగా బతకవా? నువ్వెవడో నాకు తెలియదు. యేసుప్రభు అనే మాట కూడా అదే పోయిన వారం చెప్పారు, మీరెవరో నేను ఎరగను అంటాడు. అంటే దాని అర్థం ఏంటండి? పరలోకానికి నువ్వు రావు, ఆ నీతి క్రియలు నీలో ఉండవు, ఆ దేవుడు అంటే భయం ఉండదు, సాతాను నువ్వు వైపు ఉంటావు, సాతాను క్రియలు ఇష్టపడతావు. కాబట్టి నీ దేశం నరకం, నీ వారు నరకంలో ఉండబోయావు, నీకు నాకేం సంబంధం లేదంటాడు ప్రభు. ఓకే. తర్వాత 49వ అధ్యాయము 29 నుంచి 30, 31 వచనాలు చదువుదాం. ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రులేద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. మక్పేలా అనే గుహ గుర్తుపెట్టుకోండి. మక్పేలా అంటే అబ్రహాము అక్కడే, శారా అక్కడే, ఇస్సాకు అక్కడే, వీళ్ళందరూ కూడా పితరులందరూ అక్కడే పాతి పెట్టబడ్డారు. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళని అంటున్నాడు యాకోబు. తర్వాత చదువు. శారాను పాతి పెట్టిరి, రిబ్కాను పాతి పెట్టిరి, అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడేది అన్నం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అయిపోయింది యాకోబు చరిత్ర భూమి మీద. 147 సంవత్సరాలు బతికిన యాకోబు చరిత్రలో యాకోబు జీవితాన్ని మనం చూస్తే చివరిలో ఆస్తి పంపకాలు కాదు, దేవుణ్ణి పంచుతున్న యాకోబు కనబడుతున్నాడు మనకి. దైవభక్తుడైన యాకోబు, పరలోకానికి సిద్ధపడిన యాకోబు, తన బిడ్డలకు భక్తి జీవితాన్ని చూపించిన యాకోబు కనబడుతున్నాడు. కాబట్టి యాకోబు 147 సంవత్సరాలు బతికి చనిపోయే చివరి దశలో బిడ్డలకు ఇచ్చింది ఏంటంటే దైవభక్తి. నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? నీ పిల్లల్ని డాక్టర్ని చేస్తే నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? నీ పిల్లల్ని ఇంజనీర్ చేస్తే నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? నీ పిల్లలను కలెక్టర్లను చేస్తే ఎక్కడికి వెళ్తారు? చెయ్యి, తప్పేం లేదు. డాక్టర్ చదివించు, ఇంజనీర్ చదివించు, కలెక్టర్ చేయి, పోలీస్ చేయి, జడ్జి చేయి, ఏదన్నా చెయ్యి, కానీ పరలోకానికి వెళ్ళాలి ముందు, దేవుడు ముందు.
దేవుడు లేకుండాను ఈ లోకంలో ఎలా బతికినా కూడా, నేను నాకు చెప్పాను కదా, కోట్లు సంపాదించాడు, హాస్పిటల్లో ఉన్నాడు. దేవుడు లేక, దేవుడు ఉండి కష్టాలు పడవచ్చు, చనిపోవచ్చు, నో ప్రాబ్లం. కన్ను మూసాక పరలోకంలో ఉంటారు, పరదేశంలో ఉంటారు కాబట్టి ఏం పర్లేదు. ఓకే, కనుక ఇంతటితో ఈ యొక్క భాగంతో 8 భాగాలు ధ్యానించాం. ఎవరి గురించి ఏమ్మా? 8 వారాలు మనం ధ్యానించేంత భక్తి, నేర్చుకునేంత విషయం యాకోబు జీవితంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.